అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం చదువు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. చాలా చిన్న ప్రార్థన చేసుకో. నా కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ దేవునికి ఇష్టం లేని మాటలు ఏవి మాట్లాడకుండా కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఆయన సహాయం కొరకు అందరూ ప్రార్థన చేయండి. దయగల మా ప్రభావ కృపగల మార్చి కనికరమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడు, మా సృష్టికర్తవు, మా రక్షణ ఆధారమైన దేవానికి వందనాలు, స్తోత్రములు. ఇదిగో ప్రభావ మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యంగా ఉంచి ప్రభా ఇంత గొప్ప స్థితిలో నిన్ను స్తుతించుకుని ఆరాధించుకుని నీ వాక్యాన్ని ధ్యానించుకునే స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వేలాది స్తోత్రములు తండ్రి. ప్రభా మాకు ఏ యోగ్యత అర్హత లేకపోయినా ప్రభా నీ పరిశుద్ధ రక్తాన్ని కార్చి ప్రభా ఆ యోగ్యతను మాకు దయచేసావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు. ఇదిగో ప్రభు ఇప్పటివరకు ఈ సహవాసంలో స్తుతి పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ప్రత్యేక పాటల ద్వారా, వాక్య పఠనం ద్వారా నీవు మహింపరచబడి ఉన్నామని నమ్ముచున్నాం. కొద్ది నిమిషాలు ప్రభా ఇదిగో నీ వాక్య ధ్యానంలో మేము వెళ్ళిచుండగా తండ్రి నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి ప్రభా. స్తోత్రం. నీ ఆత్మ సహాయం మేము లేకపోతే ప్రభా స్తోత్రములైనా నీవు రచించిన ఈ ప్రభా స్తోత్రం నీ వచనాలు మాకు అర్థం కావు తండ్రి. స్తోత్రములైనా మాతో మీరు మాట్లాడండి ప్రభా స్తోత్రములు. నీ ఆత్మ సహాయంతో మాకు జ్ఞానమును దయచేయండి, అర్థం చేసుకునే జ్ఞానం దయచేయండి, గ్రహించగల శక్తిని దయచేయండి తండ్రి. దానికి తగినట్టుగా మేము జీవించడానికి కావలసిన శక్తిని, జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ప్రభా ఈ సహవాసంలో ఆరాధన ద్వారా మీరు మాత్రమే మహింపరచబడమని యేసు నామములో పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఆత్మీయంగా తన కుమారుడు అని పిలువబడుతున్నటువంటి తిమోతికి రాస్తున్న పత్రిక. ఆయన తిమోతికి కొన్ని హెచ్చరికలు ఇస్తూ, అంటే ఆయన యవ్వన కాలంలో ఉంటుండగా విశ్వాసం గురించి, తన ఆత్మీయ జీవితాన్ని బలపరచడం గురించి కొన్ని హెచ్చరికలు ఇస్తూ, అలాగే పత్రికలో ఇంకా చాలా విషయాలు మాట్లాడు, ముఖ్యంగా తప్పుడు బోధలు వాటి గురించి మాట్లాడుతూ అనేక హెచ్చరికలు ఉంటాయి. అయితే యవనస్తుడిగా ఆయన్ని బలపరచడం కొరకు, ఆ పరిచర్యలో బలపరచడం కొరకు ఒక వచనం ఇక్కడ రాయబడిన వచనాన్ని ధ్యానించబోతున్నాం ఈరోజు. 19వ వచనం చూస్తే, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఓడ బద్దలైపోవడం అంటే ఏంటండి? పగిలిపోయి ఎటు ఎందుకు పనికిరాని దానిలాగా అయిపోవడం. ఓడ డిస్ట్రాక్ట్ అయిపోయింది అనమాట. టైటానిక్ చూసుంటారు కదా, అది చిన్న మంచు కొండ తగిలి అంత పెద్ద ఓడ 2 ముక్కలు అయిపోయి ఎందుకు పనికిరాని దానిలో అయిపోయింది. అది చాలా రిచెస్ట్ ప్రయాణికులు ప్రయాణించే ఓడ, ఎంతో డబ్బులు పెట్టి తయారు చేసిన ఓడ. అయినా సరే ఒక చిన్న మంచు కొండకి పగిలిపోయి బద్దలైపోయింది, ఎందుకు పనికిరాని వల్లే అయిపోయింది. సో ఏంటంటే మన విశ్వాసం ఓడ వల్లే బద్దలైపోవడం అంటే మన విశ్వాసం ఎందుకు పనికిరాని దాని వల్లే అయిపోవడం అన్నమాట. ఎప్పుడు? అట్టి మనస్సాక్షిని త్రోసివేసినప్పుడు. ఇక్కడ చూస్తే ఆ వచనంలో అట్టి మనస్సాక్షి అని ఉన్నది. ఎట్టి మనస్సాక్షి అంటే పై వచనంలో రాయబడి ఉంది, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు. ఓకే, అట్టి మనస్సాక్షి అంటే ఇప్పుడు ఏమర్థం చేసుకోవాలి మనము? మంచి మనస్సాక్షి. ఎవరైతే మంచి మనస్సాక్షిని త్రోసివేస్తారో వారి యొక్క విశ్వాసము ఓడ బద్దలైపోయినట్లు ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది అన్నమాట. అర్థమవుతుంది కదా? మన విశ్వాసానికి మనం విశ్వసించిన విశ్వాసం ఏదైతే ఉందో అది మనకు ఉపయోగకరంగా ఉండాలంటే, అది నాశనం అయిపోకుండా ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలంట? మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. ఇక్కడ 2 విషయాలు చెప్పాడు తిమోతికి. ఒకటి విశ్వాసము, రెండోది మంచి మనస్సాక్షి కలిగిన వాడవి. విశ్వాసం అంటే మనము చాలా ఇప్పటివరకు వింటూనే ఉన్నాము, చాలా చదివాము. ఈవెన్ లాస్ట్ నా మెసేజ్ ఇక్కడ నాకు స్కోర్ ఆరాధనలో మెసేజ్ ఇచ్చినప్పుడు కూడా నేను విశ్వాసం గురించి, ఎటువంటి విశ్వాసము
దేవుడు యాక్సెప్ట్ చేస్తారని కూడా మాట్లాడాను నేను. అయితే విశ్వాసము క్రైస్తవ జీవితానికి పునాది. ఎప్పుడైతే మనము దేవుడు మన రక్షకుడు, ఆయన వల్లనే మనకి రక్షణ అనే విషయాలు తెలుసుకుని మనం ఎప్పుడైతే ఆయన్ని మన దేవుడని ప్రభుడని విశ్వసిస్తామో అప్పుడు మనం క్రిస్టియానిటీలోకి అడుగు పెడతాం. అదే పునాది, ఆ విశ్వాసమే పునాది. ఒకసారి క్రిస్టియానిటీలోకి మనము మన దేవుడు యేసుక్రీస్తు వారి మన దేవుడు అని నమ్మి క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఆ విశ్వాసాన్ని నిలుపుకోవడానికి ఒక మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలనేసి ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. చూడండి, అసలు మనస్సాక్షి అంటే ఏంటి? మనస్సాక్షి ఎవరిచ్చారు మనకి? ఎప్పటి నుంచి ఉంది? మనం యాక్చువల్గా చాలా యూజువల్గా వాడుతున్న పదమే ఇది, మనస్సాక్షి అనేది. కాకపోతే ఎక్కువగా ఆలోచించిన దాని గురించి. మనస్సాక్షి ఉంటుంది, మనలో ఉంటుంది, మనకు సంబంధించింది. బట్ ఎక్కువ విషయాలు మనం దాని గురించి ఆలోచించుకోం. బైబిల్లో దాని గురించి ఏమి రాయబడి ఉన్నాయో మనం ధ్యానించుకోం. సాధారణంగా మనం విశ్వాసం గురించి చాలా చదవం, కానీ మనస్సాక్షి గురించి మనం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం ఆలోచిద్దాం. అసలు మనస్సాక్షి ఎవరు పెట్టింది? అది ఎప్పటి నుంచి ఉంటుంది మనలో? మనకు అసలు ఎప్పటి నుంచి ఉంటుంది మనస్సాక్షి? మనస్సాక్షి అనేది ప్రతి మనుషుడికి ఎప్పటి నుంచి ఉంటుంది? లేదండి, క్రీస్తును అంగీకరించకపోయినా, కుల మతాలతో భేదం లేకుండా, ప్లేసులతో సంబంధం లేకుండా, సంఘాలతో సంబంధం లేకుండా ప్రతి మనిషిలోనూ దేవుడు మనస్సాక్షిని పెట్టించాడు. ఆదికాండంలో అంటాడు, మంచి చెడులను ఎరిగిన వాడి వల్లే ఆదాము మన వంటి వాడి వల్లే ఉన్నాడు అనేసి ఆదాం గురించి దేవుడు మాట్లాడతాడు. మనస్సాక్షి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మనస్సాక్షి అంటే ఒక డెఫినేషన్గా చెప్పాలంటే ఏంటంటే, మనలో ఉన్న ఒక జడ్జి లాంటోడు. ఆ జడ్జి ఏం చేస్తాడంటే, నువ్వేదైనా చేస్తున్నప్పుడు అది తప్ప కాదా అని చెప్తుంటాడు. ఇది మంచా చెడా అని చెప్తుంటాడు అన్నమాట. ఏంటంటే మన ఆత్మలో అది ఒక భాగం. మంచి చెడుల గురించి చెప్పించే ఒక అంతర్గత భావన. మనస్సాక్షి అనేది మంచి చెడుల గురించి చెప్పే ఒక జడ్జ్. ఎలాగంటే ఇప్పుడు మన బిల్డింగ్లో ఫైర్ అలార్మ్స్ ఉంటాయి కదా, అది ఎప్పుడు సౌండ్ వస్తుంది? స్మోక్ వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది. అలాగే మనలో మన మనస్సాక్షి ఎప్పుడైతే మనం చెడు చేస్తున్నామో, ఇది చెడు అని చెప్తుంది, ఇది చెడు అని చెప్తుంది. మంచి చేస్తున్నప్పుడు ఇది యాక్సెప్టబుల్, ఇది మంచి అని చెప్తుంటుంది. అది మనస్సాక్షి. అది దానికి మనము రక్షింపబడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే నేను ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు మనము ఈ తరంలో ఉన్న మనం అందరం కూడా దేన్ని బట్టి తీర్పు పొందుతాము దేవుని ముందర? మన క్రియలను బట్ట, విశ్వాసమును బట్టి. మనం యేసుక్రీస్తు వారిని ప్రభువుగా విశ్వసించామా లేదా దాన్ని బట్టి ఈరోజు తీర్పు ఉంటుంది మనకి, మనం ఈ తరంలో ఉన్న వారికి. అది ఎప్పటి నుంచి, ఏ కాలం నుంచి స్టార్ట్ అయింది విశ్వాసం బట్టి తీర్పు? యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన మన కొరకు చనిపోయిన తర్వాత నుండి మనకి విశ్వాసం బట్టి తీర్పు. మరి యేసుక్రీస్తు వారు రాకముందు ఉన్న వారికి తీర్పు దేని బట్టి? ధర్మశాస్త్రమును బట్టి. ధర్మశాస్త్రం బట్టి తీర్పు ఉంటుంది. ఇది మనకి రోమపత్రికలో క్లియర్గా రాసి ఉంటుంది. ధర్మశాస్త్రం బట్టి తీర్పు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మోసేకి ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ఆ ధర్మశాస్త్ర కాలం నుండి యేసుక్రీస్తు వారు వచ్చే వరకు ధర్మశాస్త్రం. ఎప్పుడైతే జనాలకి ధర్మశాస్త్రం కూడా లేదో అప్పుడు మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తానని చెప్పాడు దేవుడు. చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను. వారి తలంపులు ఒకని దాని మీద ఒకటి తప్పు మోపుచు
లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూచుచున్నారు. చూడండి, ఇక్కడ అన్య జనుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, అయినా సరే వాళ్ళు ధర్మశాస్త్రం ఉన్నట్టు ధర్మశాస్త్రానికి అనుసారంగా కొన్ని క్రియలు చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు మరి? వాళ్ళ హృదయం మీద ధర్మశాస్త్రం మనస్సాక్షి వలె రాయబడి ఉన్నది. ఇప్పుడు చూడండి, ఈ కాలంలో కూడా హిందువులు ఉంటారు కదా, హిందువులకి మర్డర్ చేయడం తప్పని తెలీదా? రేప్ చేయడం తప్పని తెలీదా? దొంగతనం చేయడం తప్పని తెలీదా? మరి వాళ్ళు ఎప్పుడైనా ధర్మశాస్త్రం చదివారా? బైబిల్ని చదివారా? వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మనస్సాక్షి. ఎందుకు? మనస్సాక్షి దేవుడు వారి హృదయముల మీద వ్రాసించినాడు. ధర్మశాస్త్రం వారి ప్రతి ఒక్క మనస్సాక్షి మీద ధర్మశాస్త్రం వ్రాయబడి ఉన్నది అనేసి దేవుడు చెప్తున్నాడు. ఇంకా అదే దానికి సంబంధించి క్లియర్గా చూస్తే ఇర్మియా గ్రంథంలో నుండి 31 అధ్యాయం 33 వచనం ఒకసారి చూడండి. 31 అధ్యాయం 33 వచనం చదవండి. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసేదను. చాలు. ఆయన నిధులు, కండిషన్స్, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వారి హృదయముల మీద వ్రాసించాను అంటున్నాడు. అదే మనస్సాక్షి. ఏదైతే మనం మనస్సాక్షి ఒక జడ్జ్ అన్నమాట. ఇప్పుడు మా కోర్టుకి వెళ్తే జడ్జ్ ఉంటాడా? అతను దేని బట్టి జడ్జిమెంట్ ఇస్తాడో? ఉన్న లాను బట్టి. లా ఏదైతే ఉందో బుక్స్లో రాసి ఉంటాయి కదా, ఏ అయితే ఆ కండిషన్స్ కానీ దేని బట్టి ఏ పనిష్మెంట్ అనేది ఒక లా ఉంటుంది కదా, ఆ లాను బట్టి జడ్జ్ ఇస్తాడు. దేవుని యొక్క నిధులు, ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలను బట్టి మన మనస్సాక్షి జడ్జిమెంట్ ఇస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు లేకపోతే రైట్ చేస్తున్నావు అనేది జడ్జిమెంట్ ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది మనస్సాక్షి. బట్ మనస్సాక్షిలో ఉన్న ఒక ఇదేంటంటే, మనస్సాక్షి ఏంటంటే దోషరహితమైనది కాదు. దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు. మనస్సాక్షిని ఏదైనా సరే మ్యానిపులేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఆదాముకు ఒక మనస్సాక్షి ఉంది. సాతాను బాహ్యంగా వచ్చి మ్యానిపులేట్ చేస్తాడు. ఆదాముకు తప్పు అని తెలీదా ఆ పని తినడం? మనస్సాక్షి అతను గద్దించలేదా? బట్ సాతాను మ్యానిపులేట్ చేశాడు. అవి ఇవి మాటలు చెప్పి అతను తినేటట్టుగా చేశాడు. అతను తప్పు అని చెప్తున్నా కూడా దాన్ని ఎగేన్స్ట్గా డిసిజన్ తీసుకున్నాడు కదా. ఇప్పుడు అలాగే ఎప్పుడైతే ఆ పాపము ఈ లోకంలోకి ఎంటర్ అయిందో, మరణంలోకి ఎంటర్ అయిందో, మనలో ఆది నుంచి మనస్సాక్షి ఉందా? ఇంకొక విషయం కూడా మనలోకి ఎంటర్ అయింది. ఏంటది? పాపపు స్వభావం. ఒకటి, మనలో మనస్సాక్షి ఉంది, అది చాలా న్యూట్రల్గా ఉంది అప్పటి వరకు. ఎప్పుడైతే మనలో పాపపు స్వభావం ఎంటర్ అయిందో, మనం చేస్తున్న తప్పులకు కారణం ఏంటంటే ఈ పాపపు స్వభావం న్యూట్రల్గా ఉన్న మనస్సాక్షిని, దేవుడిచ్చిన మనస్సాక్షిని మ్యానిపులేట్ చేస్తుంది తప్పు చేయడానికి. అందుకే మనం చేస్తున్న తప్పులు కారణం ఇదే. మనలో ఉన్న పాపపు స్వభావం దేవునికి అగేన్స్ట్గా దేవుడు ఇది తప్పు ఇది రైటు అని చెప్పి ఉంచినప్పుడు మనం దానికి ఎగెయిన్స్ట్గా ఎందుకు చేయబడుతున్నామంటే దానికి మనలో ఉన్న పాపపు స్వభావం సపోర్ట్ దొరుకుతుంది, సపోర్ట్ చేస్తుంది. ఇది చేస్తే నీకు ఆ విధంగా ప్లెజర్ వస్తుంది, లేకపోతే అది వస్తుంది, ఇది వస్తుంది అనేసి నానా రకాలుగా ఏ విధంగా అయితే ఆ రోజున ఆదాముని సాతాను టెంప్ట్ చేసిందో, మ్యానిపులేట్ చేసిందో, అలాగే ఈ రోజున కూడా మనలో ఉన్న పాపపు స్వభావం మన మనస్సాక్షిని టెంప్ట్ చేస్తుంది, మ్యానిపులేట్ చేస్తుంది. అందుకు మనం దేవునికి ఎగెయిన్స్ట్గా పాపములు చేస్తున్నాం. అయితే మనస్సాక్షిలో ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి ప్రకారము మంచి మనస్సాక్షి అన్నాడు కదా. మంచి మనస్సాక్షి అన్నాడంటే చెడు మనస్సాక్షి కూడా ఉన్నట్టే కదా. మనస్సాక్షి దేవుడు మనకి ముందు ఒక మనస్సాక్షిని ఇచ్చాడు. ఓకే, అయితే దానికి అటువైపు చెడు మనస్సాక్షి ఉంది, ఇటు మంచి మనస్సాక్షి ఉందన్నమాట. మంచి మనస్సాక్షి అన్నాడంటే ఇంకోటి చెడు మనస్సాక్షి కూడా ఉన్నట్టే. అయితే చెడు మనస్సాక్షి ఎలా వస్తుంది మనకి? ఇదే ఏంటంటే ఎప్పుడైతే మనలో ఉన్న పాపపు స్వభావము మనకున్న మనస్సాక్షిని మ్యానిపులేట్ చేసి దానికి ఎగెయిన్స్ట్గా డిసిజన్ తీసుకునేటట్టు చేస్తుందో, అది ప్రాక్టీస్ అయ్యే కొలిది
అది రిపీటెడ్గా చేసే కొలది మన మనస్సాక్షి ఏమవుతుందంటే చెడ్డదైపోతుంది. ఒక పాయింట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ మనస్సాక్షి స్పందించడం మానేస్తుంది. చెప్పదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ పిల్లలు లేకపోతే మీ అన్నో మీ చెల్లో ఎవరో ఒకరు ఒక పని మీరు చెప్తూ ఉంటారు కదా, ఇది మంచిది కదమ్మా, ఇది చేయకండి అనేసి చెప్తూ ఉంటాం కదా సాధారణంగా. అలాగా ఒక 10 సార్లు మంచి గురించి ఏదైనా చేద్దామని చెప్పండి, వినలేదు. 20 సార్లు చెప్పండి, వినలేదు. 30 సార్లు చెప్పండి, వినలేదు. ఒక పాయింట్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారు? చెప్పడం మానేస్తాం కదా, వదిలేస్తాం. ఎందుకని? వీడికి చెప్పినా వేస్ట్ కదా. సో ఏంటంటే ఒక పాయింట్ వచ్చేసరికి మనస్సాక్షి అదే విధంగా ఎప్పుడైతే మనకి మనస్సాక్షి చెప్తున్నా ఈ పాపపు స్వభావాన్ని బట్టి దానికి ఎగెన్స్ట్ గా డిసిజన్ తీసుకుంటున్నామో మనస్సాక్షి స్పందించడం మానేస్తుంది. ఆ ఫైర్ అలారంలో పొగ తగిలినా కూడా అలారం పనిచేయదు అనమాట. అప్పుడు ఏమవుతుంది? బిల్డింగ్ అంతా కాలిపోతుంది. సో ఇది చెడు మనస్సాక్షి. సో చెడు మనస్సాక్షి ఎప్పుడంటే మన మనస్సాక్షి చెప్తున్నా కూడా మన పాపపు స్వభావం టెంప్ట్ చేస్తున్న దాన్ని బట్టి మనకు దానికి అగేన్స్ట్ గా డిసిజన్ తీసుకుంటున్నప్పుడు రిపీటెడ్ గా డిసిజన్ తీసుకుంటున్నప్పుడు అది చెడుదైపోతుంది కంప్లీట్ గా. ఏంటంటే ఒక పాయింట్ వచ్చేసరికి నువ్వు చెడు చేస్తున్నా కూడా అది మంచి అనే ఫీలింగ్ ఉంటుంది నీకు. అది దారుణం. అప్పుడు మనం ఏం చేయలేమన్నమాట. ఇంకా మారే ఆస్కారం లేదు. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ మనలో ఉన్న మనస్సాక్షిని తో పాటు ఉన్న పాపపు స్వభావం జయించాలంటే, ఇప్పుడు దీన్ని జయించాలంటే ఒకరు కావాలి కదా. ఇప్పుడు మనలో ఒక విలన్ ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ విలన్ కొట్టాలంటే జయించాలంటే ఎవరు కావాలి? మనకి హీరో కావాలి. ఇప్పుడు ఆ హీరో ఎవరు దొరుకుతారు? ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో, ఎప్పుడైతే మన దేవుని యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరిస్తామో మనలోనికి ఒక హీరో ఎంటర్ అవుతారు. ఎవరైతేనో పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాప స్వభావాన్ని కొట్టి తన్ని తొక్కి మన మనసాక్షిని అతని వైపు లాక్కుని అతనికి అనుసారంగా మన మనసాక్షి పనిచేసేటట్టు చేస్తాడు. అప్పుడు మనం దేవునితో సహవాసంలో ఉంటాము. ఇక్కడ చెప్పినట్టు మన విశ్వాసము యాక్టివ్ లో ఉంటది, మన విశ్వాసము నిలకడగా ఉంటది, మన విశ్వాసానికి వాల్యూ ఉంటది. యేసుక్రీస్తు వారికి మన దేవుడైన ప్రభులైన వారికి తగ్గట్టు క్రియలు చేస్తూ ఉంటాము. అప్పుడు మన విశ్వాసానికి వాల్యూ ఉంటది. అందుకే అంటారు విశ్వాసం క్రియలు లేని విశ్వాసము మృతము. ఎప్పుడైతే దేవునికి ఎగెన్స్ట్ గా సత్క్రియలు, దేవునికి అయితే క్రియలు చేస్తున్నామో, సత్క్రియలు చేయకుండా ఆయన పాపపు క్రియలు చేస్తున్నామో, లేకపోతే ఆయనకి ఎగెన్స్ట్ గా వెళ్తున్నామో ప్రతి దానికి, అప్పుడు మనము నిజంగానే ఆయన ప్రభుడు అని ఒప్పుకుంటున్నా కూడా ఆ యొక్క విశ్వాసాన్ని వాల్యూ ఏంటంట? జీరో. ఆ విశ్వాసం చచ్చిపోయింది, బద్దలైపోయిన వాడ. కాబట్టి మనం చేసుకోవాలి, మనం చెక్ చేసుకోవాలి మనం ఎటువంటి మనస్సాక్షిని కలిగి ఉన్నాము. చెడు మనస్సాక్షి అన్నాను కదా, దానికి ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో ఉంది. ఒకసారి హోషేయ గ్రంథం చూద్దాం, 4వ అధ్యాయం 17వ వచనం. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. చాలు. ఎఫ్రాయిము అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో ఈ కాంటెక్స్ట్ లో ఎఫ్రాయిం అని ఎవరిని పిలుస్తున్నాడంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు 2 భాగాలుగా విడిపోయిన తర్వాత ఒకటి యూదా రాజ్యము, ఇంకొకటి ఇజ్రాయెల్ రాజ్యంగా విడిపోయింది కదా. ఆ ఇజ్రాయెల్ రాజ్యంలో 10 గోత్రాలు ఉన్నాయి. 10 గోత్రాల్లో ఎఫ్రాయిం గోత్రము విస్తీర్ణత జనాభాలో చూసుకుంటే చాలా పెద్దది. సో యూజువల్ గా బైబిల్లో చాలా సార్లు ఆ 10 గోత్రాలని ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఎఫ్రాయిం గా పిలువబడింది. సో ఆ పార్ట్ తో ఆ రాజ్యంతో మాట్లాడుతున్నాడు అనమాట. ఎఫ్రాయిము విగ్రహాలతో కలిసిపోయిందంట. వీళ్ళని ఇశ్రాయేల్ని ఐగుప్తు నుండి
అనేక అద్భుత కార్యాలు చేసుకుంటూ దేవుడు తీసుకొచ్చాడు కదా. అనేక అద్భుత కార్యాలు వాళ్ళ కళ్ళ ముందే చేశాడు దేవుడు. న్యాయాధిపతుల కాలంలో కూడా వారు అనేక రకాలుగా పాపంలో వారితో వీళ్ళతో అన్యులతో కలిసిపోయినప్పుడు ఒక్కొక్క న్యాయాధిపతిని లేపి వాళ్ళకి బుద్ధి చెప్పి అనేక కార్యాలు చేపించి అనేక రకాలు చూపించాడు. ఇప్పుడున్న తరం వారికి వారి పితరులు చేసినవి అన్ని చెప్పుంటారు. వారికి తెలుసు యెహోవా దేవుడు ఎవరో తెలుసు, విగ్రహారాధన చేయకూడదని తెలుసు. అయినా కూడా వారు విగ్రహాలతో కలిసిపోయి ఉన్నారు. నేను ఇందాకనే ఒక పాయింట్ వచ్చేసరికి చెప్పటం మానేస్తామని చెప్పని చూసారా, ఆ పాయింట్ ఇదే. దేవుడు అంటున్నాడు ఆ ఎఫ్రాయిం ఇశ్రాయేలు ప్రజలతో, వాళ్ళు విగ్రహాలతో కలిసిపోయారు, ఇంకా నేను పట్టించుకోను, వాళ్ళని వదిలేయండి, వాళ్ళు ఇంకా మారరు, అలాగే ఉండని. అప్పటి వరకు ప్రయత్నించాడు దేవుడు. వారు పాపం చేయకుండా కేవలం నన్నే ఆరాధిస్తారో స్తుతిస్తారో అనే ఒక నమ్మకంతో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ అనేక అద్భుత కార్యాలు చేసుకుంటూ వారిని అక్కడ ఇక్కడ గెలుచుకుంటూ సమస్తాన్ని సమకూర్చి వారికి వాళ్ళని పోషించుకుంటూ వస్తే వాళ్ళు ఇంకనూ అదే తీరులో ఉంటున్నారు. బట్ వాళ్ళు ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత దేవుడు అంటున్నాడు, నో ఇంకా టైం లేదు, వదిలేండి, ఇంక వాళ్ళు మారరు. మన జీవితంలో మన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకోవాలి. ఆ పాయింట్ మనం రీచ్ అయిపోయామా? ఒకవేళ రీచ్ అయిపోతే చాలా డేంజర్లో ఉన్నాం. మనకు నరకం తప్ప వేరే దిక్కు లేదు. ఈ మనస్సాక్షి చాలా మనం అనుకుంటాం కదా, ఒరే ఇంతలా ప్రార్థన చేస్తాడే, ఇంతలాగా వాక్యాలు చెప్తాడే, ఇంతలా పాటలు పాడతాడే, వాడు ఇటువంటి కార్యాలు చేస్తాడా అనుకుంటామే. అదనమాట చెడు మనస్సాక్షి వారిలో ఫుల్లైపోయాము. మనం పాటలు పాడినంత మాత్రాన, నేను వాకింగ్ చెప్పినంత మాత్రాన మనం జడ్జి చేయడానికి లేదు. నేను కరెక్ట్ అని కాదు, నేను పర్ఫెక్ట్ అని కాదు. జాగ్రత్త. మనం మనస్సాక్షిని మనము పరీక్షించుకోవాలి. మనం ఎటువంటి క్రియలు చేస్తున్నామో, మన క్రియలు ఎలా చెక్ చేసుకుంటాం? మరి మన క్రియలు కరెక్టా కాదనేది మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన క్రియలు, మన మనస్సాక్షి కరెక్టా కాదని ఎలా చేసుకుంటాం? ఎలా కరెక్ట్ చేసుకుంటాం? వాక్యం ద్వారా మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనలో ఉన్న మనస్సాక్షి, మనలో ఉన్న పాపపు స్వభావాన్ని జయించడానికి ఎంటర్ అయిన హీరో పరిశుద్ధాత్మ దేవుడు. మన విశ్వాస జీవితంలో ఆయనే హీరో. ఆయన ఉంటేనే మనం గెలవగలం. ఆయన లేకపోతే మనం ఖచ్చితంగా నరకమే. ఎందుకంటే మన మనస్సాక్షిని ఆ పాపపు స్వభావం ఆవరించేస్తుంది. ఇంకా పాపపు స్వభావం ఏది చెప్తే మనం అదే చేస్తాం అన్నమాట. సో ఒక హీరో ఎంటర్ అయ్యాడు మనల్ని రక్షించడానికి. అంటే మనము యేసుక్రీస్తు ప్రభువు అని అంగీకరించిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఆయన కోసం జీవించడానికి, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి వీటితో పోరాడి ఈ పాపపు స్వభావంతో పోరాడి ఆ మనస్సాక్షిని అతని వైపు లాక్కుంటూ ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి తోడ్పడతాడు అనమాట. అది హోలీ స్పిరిట్ యొక్క రోల్, పరిశుద్ధాత్మని యొక్క రోల్. అది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే మన మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు. ఎప్పుడైతే మనము ఎప్పుడు కూడా మన మనస్సాక్షిని ఎలా ట్యూన్ చేసుకోవాలంటే బైబిల్కి, ప్రార్థనతోని, దీంతోని ఎప్పుడైతే మనం ఎక్కువ సమయం గడుపుతామో మన మనస్సాక్షి దానికి తగ్గట్టు ట్యూన్ అవుతుంటది అనమాట. ఏది రైటో ఏది రాంగో ప్రాపర్గా తెలుస్తుంది. ఇది మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో. కొంతమంది మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో తప్పై ఉండొచ్చు, బట్ మనుషుల దృష్టిలో సరైనది అయి ఉండొచ్చు. దేవుని దృష్టిలో అది తప్పు, బట్ కొంతమంది మనుషులు అది పర్లేదు, సరైనదే, ఏం కాదు అంటాం. మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో ఏది సరైనదో దానికి తగ్గట్టు మనం మనస్సాక్షిని ట్యూన్ చేసుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని ఉద్దేశాలు ఏంటి, దేవునికి ఏది సరైంది, ఏది సరైంది కాదు, దేవునితో సహవాసం గడపాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎక్కువగా పనిచేసేలాగా ఆత్మ వశములో మనం ఉండడానికి, మనం మనస్సాక్షిని పాపపు స్వభావం కాకుండా పాపపు స్వభావాన్ని కొట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సాక్షిని ఆవరించి ఆయనకి తగ్గట్లో మనం జీవించడానికి సహాయము, శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని మనం ఎక్కువ ప్రార్థనలో గడపాలి.
గలతీ పత్రికలు అంటాడు, ఈ పాపపు స్వభావము ఆత్మ కూడా ఎప్పుడు కూడా కొట్టుకుంటూ ఉంటాయంట. బైబిల్లో రాసిన మాట అది. ఫైట్ చేసుకుంటాయి వాళ్ళిద్దరికి, ఎప్పుడు వార్ జరుగుతూనే ఉంటుంది. 5వ అధ్యాయంలో ఎక్కడ రాసి ఉంటుంది అన్నమాట. సో మనము పరిశుద్ధాత్ముడు మన కొరకు పోరాడుతూ ఉంటాడు, మనము దేవుని వైపు ఉండాలని పోరాడుతూ ఉంటాడు, మనకు చెప్తూ ఉంటాడు ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే అది అవుతుంది. బట్ అట్ ది ఎండ్ డిసిజన్ మేకర్ ఎవరు? చెయ్యాలా వద్దా అన్నది డిసిజన్ మేకర్ ఎవరు? మనము. మనలో ఏ పార్ట్ డిసిజన్ మేకింగ్ చేస్తుంది? హృదయమా? మన బ్రెయిన్ కదా డిసిజన్ మేకర్. మన పార్ట్ లో మనకున్న పార్ట్స్ అన్నిటిలోను ఎవరు డిసిజన్ మేకర్? బ్రెయిన్. హృదయంలోంచి మైండ్కి వెళ్తుంది, అప్పుడు థాట్. నేను ఏమంటున్నాను, ఫైనల్ డిసిజన్ మేకర్ ఎవరు? హృదయమే. మన హృదయంలో ఆలోచన స్టార్ట్ అవుతాయి, బట్ డిసిజన్ మేకర్ చెయ్యాలా వద్దని పంపించేది ఎవరు? ఫైనల్ డిసిజన్ బ్రెయిన్. ఓకే. సో మనకు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు చెప్తా ఉంటాడు మనకి, ఇది చెయ్యొద్దు, ఇది చేస్తే అది ఎఫెక్ట్ అవుతుంది అనేసి. బట్ డిసిజన్ తీసుకోవాల్సింది మనం. ఈవెన్ మీరు రక్షణ పొందే టైంలో కూడా మీరు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రమోట్ చేస్తాడు, కేవలం మనల్ని బలవంతం చేయడు తీసుకోమని. దేవుడు మనకు స్వేచ్ఛను ఇచ్చాడు. ఏంటి? చెయ్యాలా వద్దా, ఒప్పుకోవాలా వద్దా అనే స్వేచ్ఛను మనకి ఇచ్చాడు. అవునా? ఎస్ ఆర్ నో చెప్పాలని స్వేచ్ఛ మనకి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు సర్వసృష్టి మొత్తాన్ని ఆయన అధీనంలో ఉంచుకున్నాడు కదా. ఓకే, అలా బలవంతంగానే మనల్ని అందరూ తీసుకోవాలంటే ఆయనకి ఎంతసేపు చెప్పండి? ఎంతసేపు? మనందరం మార్చుకోవాలంటే ఆయన మనసులో మనం మార్చలేడా? కనీసం నీ తల ఆ పాపం వైపు తిప్పుకోకుండా చేయగలిగే శక్తి కలిగిన దేవుడు. కానీ ఆయన ఎందుకు చేయలేదు? నీ మీద ప్రేమతో ఆయన స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు ఇటువైపు ఉండాలా అటువైపు ఉండాలా అనే డిసిజన్ తీసుకునే స్వేచ్ఛను దేవుడు మనకి ఇచ్చాడు. ఈవెన్ నీ క్రియలో విశ్వాసం పొందిన తర్వాత కూడా నువ్వు పాపం చెయ్యాలా వద్దా అనే డిసిజన్ తీసుకునే క్యాపబిలిటీ నీకు ఇచ్చాడు. బట్ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తానే ఉంటాడు నీకు, అది తప్పు, అది చేస్తే గనక నీకు ఇది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన విశ్వాసం జీవితంలో ఉన్న ఈ రోల్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుడు వశంలో మనం ఉండడానికి, మనం మనసాక్ష్యం ఆయన వైపు ఇచ్చుకోవడానికి మనం ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మని యొక్క ఆలోచనలు ఆయన ఏదైతే ఉందో వాటిని మనం మనస్సాక్షితో కలిపేసుకుంటామో అది మంచి మనస్సాక్షి అవుతుంది. ఎప్పుడైతే మన మనస్సాక్షి ఈ పాపపు స్వభావం వైపు వెళ్ళిపోయి దాంతో కలిసిపోతుందో అది చెడు స్వభావం వైపు, చెడు మనస్సాక్షి అయిపోతుంది. ఇక్కడ తిమోతికి మాట్లాడుతూ అటువంటి మంచి మనస్సాక్షిని కలిగి ఉండమని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నప్పుడు మనం వినాలి, దానికి తగ్గట్టు. ఒకవేళ మనం తీసుకోలేకపోతున్నాం అనుకో, అంటే ఆయన తప్పని చెప్తున్నా కూడా మనం దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాం, డిసిజన్ ఆయనకి ఎగెన్స్ట్గా తీసుకుంటామేమో, అప్పుడు ఖచ్చితంగా మనం చేయాల్సింది ఒకటే, ప్రార్థన. దేవుడు నాకు శక్తిని, నేను పరిశుద్ధాత్మని దేవుడిని వ్యతిరేకంగా వెళ్తున్నాను, నాకు శక్తిని ఆయన్ని వశంలో ఉండడానికి శక్తిని, ఆయన చెప్పినట్టు వినడానికి శక్తిని. నీకు ఇష్టం మనలో చాలా మందికి ఉంటుంది, ఆయన దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి ఇష్టపడతాం, బట్ జీవించలేము. ఎందుకంటే మనలో ఉన్న పాపపు స్వభావం మాకు డామినేట్ చేస్తుంది. సో ఏంటంటే మనకి పరిశుద్ధాత్మ ఎక్కువ పని చేయాలంటే ఆయనకి మనం సరెండర్ అవుతూ ఉండాలి. అది ప్రార్థనలో మనం పొందుకునేది, ఆయనతో ఎక్కువ సహవాసం కలిపితే అది పొందుకుంటాం. బైబిల్ చదువుకుంటూ, వాక్యాన్ని చదువుకుంటూ మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే ఆ శక్తిని పొందుకుంటాం, ఆయన వైపు వెళ్ళడానికి శక్తిని పొందుకుంటాం, ఆయనకి సరెండర్ అవడానికి శక్తిని పొందుకుంటాం. అటువంటి శక్తిని మనం పొందుకోవాలి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. సో ఎప్పుడైతే మనము ఇలా ఇటువైపు మనం మనస్సాక్షిని కలిగి ఉంటామో, చూడండి, మనం ఒకవేళ ఎవరైనా తప్పుడు బోధలు చెప్పినా, లేకపోతే ఎవరైనా నేను తప్పుడు త్రోవలోకి తీసుకెళ్ళాలనుకున్నా, నేను అంటాను ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడే ప్రతి ఒక్కరూ సరైన బోధలు చేయట్లేదు. కొంతమంది బోధలు వింటే చాలా నాశనం అయిపోతాం. చెప్తున్నాను, నేను విమర్శించట్లేదు కానీ జాగ్రత్త కోసం చెప్తున్నాను. మనము కేవలం బోధల మీద ఆధారపడవద్దు దయచేసి, ప్లీజ్. అందరూ చేసే బోధలు మంచి బోధలు కాదు. మనం ఓన్గా మనం బైబిల్ చదువుకోవాలి. అప్పుడే నీకు సరైనది ఏంటి, కానిది ఏంటిదో మనకు తెలుస్తుంది.
నేను స్ట్రైట్గా చెప్తున్నాను, అందరి బోధలు వినొద్దు, అందరి బోధలు కరెక్ట్ అని నమ్మొద్దు. నేను చెప్తున్నా, ఇప్పుడు మనము ఎప్పుడైతే మన మనస్సాక్షిని ఈ వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మన హోల్ స్పిరిట్కి మనము సరెండర్ చేసుకుంటామో, ఇక్కడ ఎవరు ఎప్పుడైతే తప్పు చెప్పినా ఆ ఫైర్ అలారం ఎలా మోగుతుందో వెంటనే ఇది తప్పు అనేసి నీలో మోగుతుంది. నువ్వు వినకుండా ఉండడానికి ట్రై చేస్తావు. కాబట్టి జాగ్రత్త, మనం చదువుకోవాలి బైబిల్. మార్టిన్ లూథర్ అంటారు, నా మనస్సాక్షి దేవుని వాక్యంతో చాలా ట్యూన్ అయిపోయి ఉన్నది. ఎవరైనా వచ్చి నా మనస్సాక్షి తప్పు అని చెప్పాలంటే వాళ్ళంట మళ్ళీ దేవుని వాక్యాన్ని తీసుకొచ్చి నాకు నిరూపించే కానీ నా మనస్సాక్షి తప్పు అని నేను ఒప్పుకొని అంటాడు. అటువంటి స్థితిలో మనం ఉంటే అప్పుడు మన విశ్వాసం నిలకడగా ఉంటుంది. ఎవరు ఏమొచ్చినా, ఎవరు ఏం చెప్పినా, ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి తుఫానులు వచ్చినా మన విశ్వాసం మాత్రం బద్దలవు. ఆమేన్. మన మనసాక్షి తప్పుని ఈజీగా పసిగట్టి, అంటే మన మనసాక్షి ఎంత సెన్సిటివ్ అయిపోవాలంటే ఎంత తప్పు తెలిసినా కూడా వెంటనే మన మనసాక్షి ఇది తప్పు అని చెప్పేది. మనకి సెన్సిటివ్ స్కిన్ ఉన్న చాలా మంది ఉంటారు కదా. కొంచెం పనులు చేయడం వల్ల చర్మం బాగా మొద్దుబారిపోయిన వాళ్ళు ఉంటారు, బాగా సెన్సిటివ్. యూజువల్గా ఆడవాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. నిన్ను కొట్టిన తప్ప వాళ్ళని కొడితే నీకు తగిన దెబ్బ కన్నా వాళ్ళు గట్టిగా తగులుతుంది కదా. ఆ సెన్సిటివిటీ మనం మనసాక్షిలో పొందుకోవాలి. ఏంటంటే చిన్న తప్పు అయినా సరే దెబ్బ మనకు గట్టిగా తగలాలి. చిన్న తప్పు అయినా సరే మనకి గిల్టీ ఫీలింగ్ అనేది ఎక్కువైపోవాలి, పశ్చాత్తాపం ఎక్కువైపోవాలి. అప్పుడు మనం సరి చేసుకుంటాం. కాబట్టి మనం మనస్సాక్షిని బట్టి జాగ్రత్త పడండి. మన మనస్సాక్షి ఎటువైపు ఉందో, ఎంత ఎక్కువగా మనస్సాక్షికి ఎగెయిన్స్ట్కి వెళ్ళిపోతున్నామో మనం సరి చేసుకోండి. ఒకవేళ దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే నువ్వు ఎక్కువగా నీ మనస్సాక్షికి ఎగెయిన్స్ట్గా వెళ్తున్నావేమో, నీ పాప స్వభావానికి లొంగిపోతున్నావేమో. ఒకవేళ అది రిపీటెడ్ కనుక జరిగితే కనుక ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ మనస్సాక్షిని స్పందించడమే ఆగిపోద్ది. అప్పుడు నీకు తప్పు ఒప్పుకి తేడా తెలియదు. చెడే తప్పు, నువ్వు చెడు చేస్తానే మంచి అనుకుంటావు. కాబట్టి జాగ్రత్త పడండి. ఒకవేళ మనకు మంచి మనస్సాక్షి కలిగి ఉంటే కనుక మన విశ్వాసానికి వాల్యూ ఉంటుంది. లేకపోతే మన విశ్వాసం బద్దలైపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది. అప్పుడు మనము అట్ ది ఎండ్ నరకంలోకి వెళ్ళిపోతున్నప్పుడు, అరే నేను విశ్వసించాను కదా, ఆ రోజు ఒప్పుకున్నాను కదా దేవుడు అనేసి ఏడ్చినా కానీ అప్పుడు మనకి అవకాశం ఉండదు. అందుకే అంటున్నారు, ఒప్పుకున్నంత మాత్రమే సరిపోదు. అప్పుడు ఆ ఒప్పుకున్న విశ్వాసంకి వాల్యూ ఉండాలంటే ఆ సత్క్రియలు ఉండాలి, దేవునికి ఇష్టమైన క్రియలు ఉండాలి. అందుకే మరొకసారి గుర్తు చేస్తున్నాను, క్రియలు లేని విశ్వాసము వృథము. నీ వాల్యూ ఆఫ్ ఫెయిత్ విల్ బికమ్ జీరో. అటువంటి విశ్వాసాన్ని, అటువంటి మనసాక్షిని మన క్రైస్తవ జీవితంలో కలిగి ఉంటే మన విశ్వాస ప్రయాణం, మన జీవిత నావ స్మూత్గా వెళ్తాడు, ఎక్కడ బద్దలవ్వకుండా. అటువంటి కృపా భాగ్యాలు దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.